నువ్వు చూసుకుంటలేవు కదా, నువ్వు Yeah, ఉన్నావు so కదా. parenting is not a favor that you do to your wife. కాదమ్మా, విను ఎన్ని అవర్స్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది నాకు. మ్యాచ్లో బాగున్నాయి యాక్చువల్గా కుర్తా సెట్స్. కెమెరా రన్ అవుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐ మేక్ వీక్లీ కంటెంట్ కాల్డ్ ఎస్ రోల్ విత్ రాచెస్. దాంతోపాటు ఐ టేక్ యూ అరౌండ్ జ్యువెలరీ స్టోర్స్ ఇన్ హైదరాబాద్ అండ్ షో యూ వాట్ అమేజింగ్ కలెక్షన్ దే హ్యావ్. And if lifestyle, beauty, chaos and jewelry is your thing, then I'll be your best friend. Okay, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు, దే హ్యావ్ నో ఐడియా అంటే దిస్ ఇస్ మై డాటర్ నిలయ. That's my son who is sulking behind. His name is Ishan. And this is my husband, Chakri. And yeah, I think he's looking very nice in pink. ఓకే గైస్, సో మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మినిస్ట్రీ ఆఫ్ కిడ్స్ సికింద్రాబాద్ వెళ్తున్నాము. యాక్చువల్లీ నాకు ఒక ఈవెంట్ ఉందన్నమాట అక్కడ, మాచా విత్ మామ్స్ అని. వాళ్ళు మామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని లైక్ పిలిచారు. అండ్ yeah, I actually have to put a lot of parenting content like what Nilaya eats and what Ishan, what healthy snacks I make for Ishan, etc etc. But నాకు అది కుదరట్లే because I don't have any sort of help. I like నేనే వంట, నేనే కేర్ టేకర్, నేనే ఎవ్రీథింగ్ మా ఇంట్లో. సో నాకు ఏమంటారు క్రియేటివ్గా కాంటెంట్ క్రియేట్ చేయడానికి టైమ్ అండ్ స్పేస్ దొరకట్లే. అండ్ షీఈ్ ఈటింగ్ మై కోచ్ బ్యాగ్ యూ గైస్. And she wants my mic. Honey's rich. అట్లా కాదు, అది చూడే అజ్జు అక్కడేముంది అక్కడెక్కడ. యా, సో నిలియా టీతింగ్ టైం నడుస్తుంది ఫ్రమ్ పాస్ట్ 2 months. పనులు అయితే వస్తలేవు కానీ అన్నీ కొరకడం అయితే కొరుకుతుంది. యా, ఎనీవేస్, సో మేము ఏం చెప్తున్నా నేను, వాట్ ఎవర్ టెల్లింగ్, యా మేము మినిస్ట్రీ ఆఫ్ కిడ్స్కి వెళ్తున్నాము. మామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని పిలిచారనమాట. సో వన్ గుడ్ థింగ్ ఐ లైక్ అబౌట్ దీస్ ఈవెంట్స్ ఇస్ దట్ ఐ గెట్ టు మీట్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ దే ఆర్ ఆల్ యూజువలీ వెరీ స్వీట్ పీపుల్. అండ్ బాగా కలిసి బాగా మాట్లాడతారు. అండ్ సికింద్రాబాద్ ఈజ్ లైక్ అ బిట్ ఫార్ ఫ్రమ్ మై హౌస్. యూజువల్లీ ఇలాంటివన్నీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అలాంటి ఏరియాస్లో జరుగుతాయి. బట్ దిస్ ఏరియా సికింద్రాబాద్ ఇస్ యాక్చువల్లీ కొంచెం దూరం మా ఇంటికి. సో బట్ స్టిల్ వీఆర్ లైక్ ఐ జస్ట్ వాంట్ టు మీట్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్, దానికోసమే పోతున్నా. అండ్ ఆల్సో ఈశాన్ కెన్ ప్లే. అండ్ యా, మార్కెటింగ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఫర్ యూ. ఆల్సో సాటర్డే కాబట్టి బయటికి తీసుకెళ్లకుండా ఇక్కడ తీసుకెళ్తున్న పిల్లల్ని. జుగాడ్, ఇట్స్ ఎ జుగాడ్. ఏంది? ఓకే, అండ్ ఐ రియలీ లైక్ దిస్ లిప్స్టిక్. నా స్కిన్ టోన్కి బాగుంది అనిపిస్తుంది. దిస్ లిప్స్టిక్ ఇస్ లైక్ నైస్ బెర్రీ షేడ్ లిప్స్టిక్ అనమాట. దిస్ ఇస్ ఫ్రమ్ రెనే కాస్మెటిక్స్. అండ్ నేను చాలా రోజులు అవుతుంది తీసుకొని, సో ఐ డోంట్ రిమెంబర్ దిస్ షేడ్. బట్ ఆ లిప్స్టిక్ బయటనే ఉంది. సో వాట్ విల్ ఐ డూ ఇస్, నేను ట్యాగ్ చేస్తా అది. ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే యూ కెన్ బై ఇట్. దే ఆర్ వెరీ లైక్ అఫోర్డబుల్ లిప్స్టిక్స్ అనమాట. ఓకే గైస్, అయిపోయింది. యా, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్. ఈశాన్ హ్యాడ్ ఫన్. నిలియా ఆల్సో హ్యాడ్ ఫన్. ఇట్ వాస్ నిలియాది ఫస్ట్ ప్లే జోన్ కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ వాస్ మినిస్ట్రీ ఆఫ్ కిడ్స్ బికాజ్ యూనో చిన్నవి ఉండే అనమాట. లైక్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ సాఫ్ట్ ప్లే ఉండింది. అండ్ లైక్ సో మచ్ ఫన్ టు వాచ్ హర్. అండ్ యా, ఈశాన్ అంటే వాడు ఇంకా నేను చెప్తే వినేటట్టు లేడు. వాడు ఆడుకుంటూ ఉన్నాడు. బట్ నిలియా ఈజ్ లైక్ సో నైస్ టు వాచ్. దెన్ దే సర్వ్డ్ అస్ ఫుడ్ ఆల్సో. అది నేను తీయలేదు. బట్ క్యాండిల్ మేకింగ్ అండ్ మాచా వాజ్ సో నైస్. ఐ రియలీ లైక్డ్ ఆ క్యాండిల్ చేయడము. అండ్ ఆల్సో లైక్ ద మాచా దే సర్వ్డ్ వాజ్ ఆల్సో వెరీ నైస్. సో మేము ఇంటికి వెళ్తున్నాము. అండ్ దారిలో ఇక్కడ ఒక దగ్గర కాఫీ బాగుంటుందని నేను మీకు చాలాసార్లు చెప్పిన. సో మేము అక్కడికి వెళ్ళి కాఫీ తీసుకుంటున్నాము. నేను ఆల్రెడీ చెప్పినట్టున్నా, దెర్ ఇస్ లైక్ అ లాట్ ఆఫ్
ఏమంటారు కార్ పార్క్ చేయడానికి రాదు, అండ్ దెన్ హీ విల్ నాట్ గివ్ డిస్పోజబుల్ గ్లాసెస్. సో ఇట్ గెట్స్ వెరీ టఫ్ అనమాట. ఆ గ్లాస్ పట్టుకొని చక్రి రావడం, అండ్ ఆల్సో మేము అక్కడ వెయిట్ చేయాలి తాగి ఇవ్వడానికి అండ్ ఎవ్రీథింగ్. సో ఏం చేద్దామంటావు మరి? వాట్ ఐ డిడ్ వాజ్, నా పోర్టబుల్ మగ్ ఉంటుంది కదా, కాఫీ మగ్, దిస్ ఈజ్ లైక్ నార్మల్ మగ్, నాకు నెస్కఫే కాఫీ కొంటే వచ్చిన మగ్ అనమాట. సో ఐ కెప్ దిస్ ఇన్ ద కార్, సో నాకు ఎప్పుడు కావాలన్నా ఐ కెన్ జస్ట్ ఇందులో చక్రీ కాఫీ తీసుకొస్తే ఐ కెన్ డ్రింక్ హ్యాపీ. The questions he asked, how was your day, did you enjoy your day? It was nice, thank you for asking. నాకేం లేకుండా వాళ్ళు తీసుకొని వచ్చి దింపేసి వచ్చి చక్రి నిలియాని చాలాసేపు చూసుకున్నాడు. నేను చాలాసేపు మొత్తం చక్రియే చూసుకున్నాడు. నేను అదేంటి క్యాండిల్ మేకింగ్ చేసి ఆ మాచా అదంతా చేసేంత వరకు లైక్ హీ వాజ్ ఓన్లీ టేకింగ్ కేర్. వెరీ స్వీట్ బాయ్ అంతే ఉంటుంది. హస్బెండ్ స్కేప్ గోట్ అవుతారు ఎప్పుడు. అబ్బో, ఒక్కరోజు నీ పిల్లల్ని నువ్వు చూసుకుంటే కూడా స్కేప్ గోట్ అవుతావా నువ్వు? ఇంకా తలపతిలో గోట్లో తలపతి అవుతావు చక్రి నువ్వు, స్కేప్ గోట్ కావు. ఏమవుతుంది? ఏం చేస్తావు వచ్చి ఏం చేస్తావు చెప్పు? నా ఫ్రెండ్స్ని చూసుకుంటావా, నన్ను చూసుకుంటావా? యా, ఏం చేస్తావు? నీ పిల్లల్ని నువ్వు చూసుకుంటావు అంతే. యా. Yeah, so parenting is not a favor that you do to your wife. Parenting is what? Who said that? Ante mari, it's your job. It's your job. Just like how it's my job. ఈక్వల్ పేరెంటింగ్ అన్న ఈక్వల్ ఉండాలి కదా. నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా కదా. ఏం తీసుకుంటున్నావు? ఇంట్లో బయట. What are you doing? ఇంట్లో బయట what are you doing? Taking care of kids whenever I'm at home. Yeah, so that's not a favor, that's your responsibility. I simply take rest right after. No, you can't. Yes, work. No, you can't. You can't take rest. You're taking rest. No, I am also not taking rest. Why? Why I am not able to How many hours are you sleeping? Any hours sleeping and That's rather fine. any hours. How many hours are you sleeping daily? Yeah, very good. Any hours Just undisturbed. answer that question. That's it. కాదమ్మా, విను ఎన్ని అవర్స్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది నాకు? 6 hours sleep చేస్తున్నా, 12 hours sleep చేస్తున్నా. యా, నేను ఎవ్రీ 12 hours లో ఎవ్రీ 2 hours కి నీ కూతురికి ఫీడ్ ఇస్తూ పడుకుంటున్నా. దట్స్ నాట్ స్లీపింగ్ హ్యాపీలీ, దట్స్ ట్రైయింగ్ టు స్లీప్ అండ్ నాట్ ఏబుల్ టు స్లీప్ విత్ లాట్ ఆఫ్ బ్యాక్ పెయిన్. అవును, అందుకనే కదా. అందుకని ఏంటి నేనే కదా ఎక్కువ ఈ అర్థమే కాదు వీళ్ళకి అసలు. లైక్ ఐ డోంట్ నో వాట్ దే థింక్. మెన్, ఐ టెల్ యూ, నేను ఎక్కువ మగాళ్ళందరినీ నిలబెట్టి కాల్ చేయాలి. ఐ హేట్ మెన్. యాక్చువల్లీ ఏంటి మగ్గు పెట్టుకో అన్న ఐడియా చక్రిదే, బికాస్ హీ వాజ్ గెటింగ్ వెరీ ఇరిటేటెడ్. ఏమంటారు, ఎక్కడ ఆపాలో తెలియక, కార్ ఎక్కడ ఆపాలో తెలియక నా హెయిర్ ఎంత ఫ్రిజీ అవుతుందో చూసిర్రా. ఇట్స్ బికాస్ ఆఫ్ హ్యూమిడిటీ అండ్ హీట్. నేను షూట్స్ అని అవని ఇవన్నీ చాలా ఎక్కువ హీట్ వాడినా, సో కొద్ది రోజులు నేను హీట్ వాడొద్దని ఫిక్స్ అయినా అనమాట. అండ్ ఆల్సో నేను చెప్పినా కదా నా లాస్ట్ వీడియోలో, ఐ వాంట్ టు బై డైసన్, బట్ ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. మన ఆశలే మన విలువలు. సో ఇట్స్ మై నెక్స్ట్ ఇయర్ గోల్ టు గెట్ అ డైసన్, అండ్ అప్పటి వరకు ఐ కీప్ ద హీట్ డ్యామేజ్ టు వెరీ మినిమల్, సో దట్ హీట్ డ్యామేజ్ కదా, వెరీ లెస్ కంపారిటివ్లీ. దట్ ఈస్ ద టెక్నాలజీ ఆఫ్ డైసన్ యాక్చువల్గా. ఇంకోటి కూడా వచ్చినట్టుంది కదా, ఫిలిప్స్ ఏదో హైడ్రేటింగ్ అనేది సంథింగ్. నేను ఎన్ని రీల్స్ పంపించిన తెలుసా, ఇట్లా బాయ్ ఫ్రెండ్స్, హస్బెండ్స్ డైసన్ గిఫ్ట్ ఇచ్చేటి చక్రికి. అవన్నీ ఇగ్నోర్ చేస్తాడు కానీ అయ్యో పాపం అని కొనియాలని లేనే లేదు అసలు. పంపించిన అందరూ వైఫ్ చాలా బాగున్నారు. ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ ఆ చపాతి మొహం మాత్రం కావాలి. బాగా రిచ్ రిచ్ కాదు, నేను జస్ట్ కెమెరా డిప్పినా కాబట్టి అవదని చెప్తున్నాడు. అదే ఈ ఆన్సర్ వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, వాళ్ళకి కొనిచ్చినా ఓకే, నీకు ఎవరు కొనిస్తారు అన్నట్టు ఉంటాడు. నీకు తెలుసు, నాకు తెలుసు.
ఇంకేం కావాలి? ఇద్దరు పిల్లల్ని ఇచ్చిన నేను, నీకు ఇంకేం కావాలి చెప్పు. చూసినా ఒక్కొక్కరు ఎంత క్యూట్ ఉన్నారో. ఇంకేం కావాలి నీకు? దిస్ ఈజ్ వాట్ ఐ సే ఎవ్రీ టైం. ఈ డైలాగ్ కొట్టిన ప్రచారం నేను ఇట్లనే అంటా చెక్కుతాను. ఏం కావాలి నీకు? ఇద్దరు పిల్లల్ని ఇచ్చిన ఇంకేం కావాలి? బికాస్ దట్ హీ కెన్ నాట్ బై. నో డైసన్ ఐ కెన్ బై. కెన్ హీ బై కిడ్స్? నో. ఏమో మీ హస్బెండ్స్ ఎవరన్నా అంటే కూడా జస్ట్ గివ్ దెమ్ ద సేమ్ లాజిక్. ఓకే గైస్, ఇంకో కాల్. ఇంతకన్నా చెటర్ బటర్ నేను చేయలేను. రేపు కలుద్దాం. Much later. హలో ఎవ్రీబడి. యా, సో మీరు లాస్ట్ ఎప్పుడు చూసారు నాకు గుర్తురాట్లేదు. లాస్ట్ ఏం ఫిల్మ్ చేసినాం చెప్పి మనము? పిజ్జా. నో, దట్ వి మేడ్. యా, సో మీరు లాస్ట్ టైం ప్లే జోన్ వెళ్ళడం చూసినారు కదా. సో ఇప్పుడు మేము మెట్రో వెళ్తున్నాము. మెట్రోకి వెళ్ళే దారిలో వీల్ ఆల్సో గో టు మ్యాక్స్. మా ఇంటికి పక్కనే ఉంటుంది అనమాట. అండ్ ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ నైస్ ఫర్ పిల్లల బట్టలు. దే ఆర్ లైక్ వెరీ అఫోర్డబుల్. అండ్ ఆల్సో లైక్ వీళ్ళు ఈశాన్ నిలయ ఇద్దరు ఎట్లుంటారంటే ఇవాళ వేస్తే అది వాళ్ళు సాయంత్రం కల్లా పాడేసిస్తారు. సో యా, ఐ థింక్ దట్స్ వేర్ వీఆర్ గోయింగ్ టు బై దీస్ పీపుల్ క్లోత్స్ ఫర్ until they know how to handle their clothes. ఓకే, అయితే మేము అక్కడికి వెళ్తున్నాము. ఈశాన్కి అండర్ గార్మెంట్స్ తీసుకోవాలి, అలాగే నిలియాకి ఒక డ్రెస్ తీసుకోవాలి. నేను మీకు ఆల్రెడీ చెప్పలేదు, బట్ ఐ విల్ టెల్ యూ గైస్. మేము తిరుపతి వెళ్తున్నాము. నిలియాకి పుట్టు వెంట్రుకలు ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట. మేము జస్ట్ క్యాజువల్గా వెళ్ళాము. మ్యాక్స్కి 8,000 అయింది బిల్లు. సో ఇప్పుడు మళ్ళీ మెట్రో వచ్చింది. ఇక్కడ కన్నా ఐ ఫీల్ లైక్ దీనికి ఇది కుచ్చుకుంటుందని ఇట్లా ఇవి వేసి పెట్టినా నేను. నిలయ చూడు. మా మేడం అర్చి గోల చేసి పడుకుంది. చక్రీస్ ఫిల్లింగ్ స్టఫ్ ఇన్ ద బూట్ ఆఫ్ ద కార్. One eternity later. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎక్స్క్యూజ్ మై అవతారం. ఐఎమ్ వర్కింగ్ అనమాట. నేను యూజువలీ మధ్యరాత్రి వర్క్ చేసుకుంటా, బట్ ఈ మధ్యన నాకు నిలియాతో చాలా కష్టం అవుతుంది. ఐ హ్యావ్ టు లైక్ స్లీప్ విత్ హర్ రాత్రి అండ్ ఐ హ్యావ్ టు ఫీడ్ హర్ ఆల్ ద టైమ్. సో నాకు రాత్రి వర్క్ చేసుకోవడం అవ్వట్లేదు. సో అందుకే రాత్రి పడుకొని పొద్దున వర్క్ చేస్తున్నా. టైం ఇప్పుడు ఎంత అవుతుంది? 9 అవుతుంది. పొద్దున 9 అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక 1.5 hour నుంచి ఐ వాజ్ వర్కింగ్ అండ్ ఐ డిడ్ నాట్ స్విచ్ ఆన్. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ వీడియో. అండ్ యా, నేను నా డెస్క్ సెటప్ ఎప్పుడు చూపించినట్లేను, బట్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ మెస్సీ. బట్ నేను బ్రష్ కూడా చేయలేదు, ఎందుకంటే నాకు బ్రష్ చేయగానే ఆకలిస్తుంది అండ్ ఐ హ్యావ్ టు కుక్ అనిపిస్తుంది మళ్ళీ. సో బ్రష్ చేసుకోకుండా పని చేసుకుందాం ఫస్ట్ అనుకుంటున్నా. యా, మా మేడ్ ఇంకా రాలేదు. యాక్చువల్లీ పాటికల్లా వస్తుంది అండ్ వస్తే షాక్ అవుతుంది, ఏంటి నువ్వు లేచున్నావా నేను వచ్చేటప్పటికి. యా, లెట్స్ వర్క్. కుర్రోడు మంచి రొమాంటిక్గా ఉన్నాడు. ఇది లేచింది. సో ఐ టేక్ అ బ్రేక్. టైం ఎంత అవుతుంది? 9:30 అవుతుంది అండ్ ఇది లేచింది. ఐ టేక్ అ బ్రేక్. ఐ కుక్ హర్ సంథింగ్ అండ్ ఐ కుక్ సంథింగ్ మై సెల్ఫ్. I will eat. నా ఎడిట్ అయిపోయింది. టైం మధ్యాహ్నం 3 అవుతుంది. నేను మధ్యలో తినడానికి
లేచా. అండ్ మధ్యలో మా దగ్గర కార్పెంటర్కి కొంచెం వర్క్ ఉండిందనమాట. సో కార్పెంటరీ వర్క్ అయింది. ఇంకా నేను అసలు ఏమీ చేయలేదు. మాకు ఇవాళ మధ్యరాత్రి 1:30కి అలా మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి రేపు తిరుపతి వెళ్ళడానికి. సో ఐ రియలీ హ్యావ్ టు టేక్ సారీస్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ తీయాలి. సో నేను ఒకటే చీర కట్టుకుందామని అనుకుంటున్నాను బికాజ్ ఇట్ విల్ బీ వెరీ టఫ్ ఫర్ మీ టు క్యారీ ఇట్, ఫీడ్ నిలయ అండ్ ఎవ్రీథింగ్. నేను ఫీడింగ్ స్కార్ఫ్ మర్చిపోకుండా తీసుకెళ్ళాలి బికాజ్ ఐ విల్ బీ ఫీడింగ్ లెఫ్ట్ రైట్ సెంటర్ ఎక్కడ పడితే అక్కడ అనిపిస్తుంది. సో ఐ విల్ హ్యావ్ టు ప్యాక్. నేను స్నానం చేయకుండా ఎంత బాగున్నాను. ఓవర్ యాక్షన్ చేయకు. స్నానం చేయాలి గైస్ ఫస్ట్. సో తినేసి స్నానం చేస్తా. తినేసి ఒక 5-10 minutes అయిన తర్వాత స్నానం చేస్తా. స్నానం చేసేసి ఐ విల్ స్టార్ట్ ఆఫ్ ప్యాకింగ్. Later that same evening. హాయ్ గైజ్. సో లాస్ట్ ఎప్పుడు చూసిన మీరు, ఐ థింక్ ఐ వాజ్ సపోజ్ టు ఈట్ కదా, నేను తిన్నా. యా, చక్రీ గాట్ అమేజింగ్ బిర్యానీ. వీఆర్ నాట్ కుకింగ్ టుడే ఎందుకంటే చాలా గిన్నెలు అయిపోతే రేపు మా మేడ్ రాదు, అవన్నీ ఇప్పుడు రాత్రి కడుక్కోవాలి అండ్ ఐఎమ్ ఫర్గెట్ ఇట్. ఓకే, ఎనీవేస్ ఐ ఎడిటెడ్ ద వీడియో అండ్ ఐ పోస్టెడ్ ఇట్. అది ఇవాళ వెన్స్డే. సో రేపటికి యాక్చువల్లీ నేను ఏంటి అంటే ఇవాళ వెన్స్డే వ్లాగ్ చేసిన తర్వాత వెన్స్డే రాత్రి కూర్చొని ఎడిట్ చేసి థర్స్డే రోల్ విత్ రాజెస్కి అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. బట్ సమ్టైమ్స్ యు నో హౌ ఇట్ గోస్, లైఫ్ హ్యాపెన్స్. అండ్ నాకు నిలయ చిన్నది, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ వోంట్ బీ ఏబుల్ టు మేనేజ్. సో ప్రాబ్లం అవుతుంది, అంటే నేను చేయలేకపోతాను అనమాట. సో ఐ వాంటెడ్ టు షో యూ గైస్ వాట్ ఐఎమ్ ప్యాకింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు. సో యా, నేను తిరుపతి ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్తున్నాను. నేను ఎప్పుడు వెళ్ళినా నేను చెప్పలేదు అనుకుంటా కదా, ఈశాన్ తో ప్రెగ్నెంట్ కాకముందు వెళ్ళిన నేను తిరుపతి ఇట్లా ఆగస్ట్లో వెళ్ళినాను. సెప్టెంబర్లో ఐ వాజ్ ప్రెగ్నెంట్. ఇంకా మళ్ళీ వెళ్ళలేదు ఇప్పుడు వరకు. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 8 years అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ద లాంగెస్ట్ అనమాట. నేను చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తా. మా డాడీ వాళ్ళతో ఉన్నప్పుడైతే ఐ యూస్ టు గో లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్. చాలా రేర్ కండిషన్స్లో ఒక 1 year మిస్ అయ్యేది, కానీ లేకపోతే ఎవ్రీ ఇయర్ తిరుపతి వెళ్ళే వాళ్ళం డాడీతో. అంటే నాకు పెళ్ళి అవ్వకముందు. పెళ్ళైన తర్వాత లైక్ లిటరలీ వెళ్ళడం అవ్వలేదు. అండ్ ఈశాన్ తర్వాత ఏమైందంటే వాడు చిన్నగా ఉన్నప్పుడు ఐ డి నాట్ వాంట్ టు ట్రావెల్, వాడిని వేసుకొని ఎట్లా ట్రావెల్ చేస్తా అన్నట్టు ఒక భయం ఉండింది. దాని తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత ఎప్పుడు వెళ్ళాలన్నా సరే చాలామంది జనాలు ఉన్నారు అని, మేము ఎప్పుడు ప్లాన్ చేసినా సరే ఏదో కొత్త వేరియంట్ వచ్చిందని ఏదో ఒకటి అయ్యేదన్నమాట. సో నాకు భయం వేసి నేను వెళ్ళలేదు. యా, సో ఇంకా నిలియ అప్పుడు నాకు ఎందుకు అనిపించింది, ఇంకా వెంకటేశ్వర స్వామికి నా పైన చాలా కోపం వచ్చిందేమో నేను ఈశాన్ పుట్టు వెంట్రుకలు అక్కడ ఇవ్వలేదని. చక్రి వాళ్ళ ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి అనమాట. సో నాకు చాలా భయమైంది. ఓకే, మేబీ దట్స్ ద రీజన్ ఏమో అని. జోగొట్టు ఇది నా సూట్ కేసు, లైక్ వాట్ ఐ హ్యావ్ ప్లాన్డ్ అని. యా, ఇది నా సూట్ కేసు. సో నేను ఇలా ప్యాకింగ్ క్యూబ్స్లో ప్యాక్ చేస్తా. ఇట్ ఇస్ సో ఏమంటారు, నైస్ అనమాట. ఇవన్నీ ఈశాన్ బట్టలు, ఇవన్నీ నిలయ బట్టలు. అండ్ నేను నిలయకి అక్కడ ఐ కాంట్ కుక్ ఎనీథింగ్ కాబట్టి ఐమ్ టేకింగ్ సెర్లాక్ సింపుల్గా. ఇవన్నీ దాని డైపర్స్. నేను దానికి సోప్ అండ్ ఆల్ ఇక్కడ వేరేవి వాడతా. బట్ నాకు ఇది జాన్సన్ మొన్న మెట్రోలో దొరికినుండే అనమాట. అండ్ ఐ రియలీ లైక్డ్ దిస్ వన్. బట్ దిస్ వన్ ఇది జాన్సన్స్ వాళ్ళది టిప్. ఓకే, ఐఎమ్ నాట్ రియలీ ఏమంటారు, ఏదో ఒకటి వెళ్ళొచ్చేంత వరకు అని చెప్పేసి ఐ హ్యావ్ దిస్ వన్. ఇది చాలా క్యూట్గా ఉంది చూడండి. ఒక సైడ్ ఇది సిలికాన్ది, ఇంకొకటి స్టీల్ది. అది తినే మూడ్లో ఉంటే స్టీల్ స్పూన్, అది కుచ్చాల్సి వస్తే సిలికాన్ స్పూన్ లాగా. అండ్ ఇలా చిన్న బాక్సెస్ తీసుకున్నాను అనమాట. ఇది దోశ బాగా తింటుంది. సో పొద్దున ఒక దోశ ఆర్డర్ చేసి కొంచెం దోశ ఇందులో ప్యాక్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇచ్చేసేయచ్చు అన్నది నా పాయింట్. చూద్దాము. యాక్చువల్లీ నేను ఇంకా టాయిలెటరీస్ ప్యాక్ చేయలేదు, నేను జస్ట్ బ్యాగ్ రెడీగా పెట్టినా అనమాట. ఐ హ్యావ్ దిస్ ఇలా వాష్ బ్యాగ్ లాంటిది. సో ఇందులో పెడతా. ఇది ఈశాన్ క్యాప్, వాడు గుండు కొట్టిన తర్వాత వాడికి అవసరం అవుతుంది కదా, అందుకని వాడిది. అండ్ ఐఎమ్ టేకింగ్ సమ్ జ్యువెలరీ. లెట్ మీ షో యూ ద జ్యువెలరీ. ఇది నేను చాలాసార్లు పెట్టుకున్నా, మీరు చూసుంటారు. ఇది 92.5 సిల్వర్ది, ఇలా మామిడి పిందలాగా వస్తుంది అనమాట బ్లాక్ దానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ టుక్ దిస్ వన్ సెట్. ఇది హస్లీ లాగా, కాకపోతే బ్లూ కుందన్స్ వచ్చిందనమాట. అండ్ దెన్ ఐఎమ్ టేకింగ్ దిస్ సెట్.
ఇది నేను మొన్న వ్రతంకి మెదక్కి తీసుకెళ్ళాను కదా, అదే సెట్ తీసుకెళ్తున్నా. నేను ఎక్కడ ట్రావెల్ చేసినా సరే గోల్డ్ తీసుకెళ్ళాను, సేఫ్గా బ్యాంక్లో పెట్టేసి పోతా. ఇంకా అది పోతే నేను తట్టుకోలేను ఇంకా, అందుకని అలా పెడతా. ఒక సెట్ ఆఫ్ ఇలా బ్యాంగిల్స్ తీసుకున్నా కొన్ని. అండ్ యా, ఇలాంటి ఒక ప్యాకింగ్ క్యూబ్లో మొత్తం నా అండర్ గార్మెంట్స్ ఉన్నాయి. 4 డేస్కి ప్యాక్ చేసినాం అనమాట మేము. అండ్ ఇది వచ్చేసి ఈ పెద్ద ప్యాకింగ్ క్యూబ్లో 4 కుర్తా సెట్స్ లాగా ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో 2 నైట్ ఫీడింగ్ వేర్ లాగా ఉన్నాయి. 2 చీరలు తీసుకొస్తున్నాను నేను, ఇదొకటి అండ్ నిలయాకి అన్నప్రాసనకు చేసింది ఇదొకటి. సో యా, సో ఈజీ పీజీ ట్రావెల్ ఫ్రెండ్లీ లాగా. మీరు ఒకవేళ ప్యాకింగ్ క్యూబ్స్ మీ దగ్గర లేకపోతే యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్. నన్ను అడిగితే దిస్ ఈజ్ వెరీ 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 ఈజీ. బెడ్షీట్స్ అండ్ టవల్స్, మెడిసిన్స్ ఇంకా ప్యాక్ చేయలేదు, అవన్నీ ప్యాక్ చేయాలి. మేము ఇంకా తినలేదు, తిన్న తర్వాత ప్యాక్ చేసేస్తాం. ఇది మా నిలయాది ఇంకా అత్తయ్యది ఫస్ట్ ఫ్లైట్ అనమాట. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఓకే నిలయాతో ఎలా ఉంటుంది అని. సెకండ్ థింగ్ ఏంటంటే మా అత్తయ్యకి ఎలా నచ్చుతుంది అని. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. మా అత్తయ్య హైదరాబాద్, తెలంగాణ ఇంకా ఆంధ్ర వదిలేసి ఎక్కడికి వెళ్ళలేనట్టుంది ఇప్పటివరకు. సో యా, దట్స్ ద థింగ్. రేపు ఈ టైం కల్లా నిలయ గుండె అయిపోతుంది. మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ చాలామంది పుట్టు వెంట్రుకలు తీయరనమాట పిల్లలకి, అలాగే ఉంచేస్తారు. అది అస్సలు మంచిది కాదు. అంటే ఎందుకో చెప్తాను. పూర్వజన్మలో మనం చేసిన పాపాలు మనకి వెంట్రుకలతో ముడి ఉంటుందంట వాటికి. సో మనం ఎన్నిసార్లు, ఎప్పటికీ అలాగే ఉంటుంది. సో మనం ఎన్నిసార్లు అవి తీసేస్తే అంత మంచిది అని అంటారు అనమాట. మన పాపాలన్నీ మన జుట్టుకి ముడిపడి ఉంటాయి అన్నమాట. సో వీళ్ళకి పూర్వజన్మ నుంచి ఈ జన్మకి తెచ్చిన పాపాలు ఉంటాయి కదా, అవి ఉంటాయంట. సో అవి ఎప్పుడైతే మనము తలనీలాలు ఇచ్చేస్తామో పుట్టు వెంట్రుకలు, అప్పుడు ఇంకా మన నమ్మకం ఏంటి అంటే అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అని. సో వీళ్ళకి ఇంకా ఫ్యూచర్ అంతా చాలా బాగుంటుంది అని అర్థం అనమాట. సో అందుకే ఖచ్చితంగా ఇవ్వాలి, అలా ఉంచుకోకూడదు. బట్ ఇంకా నమ్మే వాళ్ళకి నమ్మినట్టు, నేను నమ్ముతా కాబట్టి నాకు చాలా ఇంపార్టెంట్ ఇవ్వడము. ఇలాంటి కాన్సెప్ట్ నేను నమ్మను అని అనుకునే వాళ్ళు ఇంకా వాళ్ళ ఇష్టం. బట్ యా, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నా. అవతల మనిషి ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏం ఫీల్ అవుతున్నాడో ఏం అక్కర్లేదు. నీ సొల్లు, నీ సోది, నీ మాటలే. ఇంకా మా బుడ్డిది ఇంకా మేము రెడీ అవ్వలేదు, రాత్రికి కదా వెళ్ళేది, ఇప్పుడు ఎందుకులే అని వీఆర్ జస్ట్ చిల్లింగ్. కొంచెం ముందు వెళ్దామని అనుకుంటున్నాము ఎయిర్పోర్ట్ అంతా చూడడానికి. ఐ డోంట్ నో వెన్ ఐ విల్ స్టాప్ దిస్ వ్లాగ్ అండ్ వెన్ ఐ విల్ స్టార్ట్ నెక్స్ట్ వీక్స్ వ్లాగ్. బట్ యా, ఇక్కడ వరకు అయితే అయింది. ఐఎమ్ సో హంగ్రీ. నేను వ్లాగ్ చేయడం మర్చిపోయా అండ్ ఐమ్ గెటింగ్ రెడీ ఫర్ ది ఎయిర్పోర్ట్. అండ్ యా, నేను మంచిగా నా స్కిన్ ఇస్ షిట్, I'm using Mars blush. నేను ఒక్క డ్రాప్ వేసిన. లుక్ ఎట్ ద సిచ్యువేషన్, హౌ బ్యాడ్ ఇట్ ఇస్. Oh god. Yeah, okay. This is the outfit. Just let's ignore the mess. రెడీ అయ్యి అన్నీ బయట పడేసినా, మళ్ళీ వచ్చినాక తట్టుకోవాలి. ఇది సెకండ్ సూట్ కేసు. జస్ట్ పిల్లలది, నాది ఒక పెద్ద సూట్ కేసు, ఇది చక్రిది అండ్ టాయిలెటరీస్ అవి ఇవి కలిపి ఒక పెద్ద సూట్ కేసు. ఇవి 2 కలిపి మాకు 15-30 kgs అవుతున్నది. 4 daysకి ఇంత లగేజ్ తీసుకొని పోతున్నాం మేము. మా అత్తయ్య మా మామయ్య బెటర్, బుడ్డ సూట్ కేసెస్ ఈచ్ డన్. మా పరిస్థితి చూడండి, 1 2 మళ్ళీ ఇద్దాం డైపర్ బ్యాగ్, అది నా హ్యాండ్ బ్యాగ్. చాలా కష్టపడి పడుకుంటున్నాడు. ఓకే గైస్, దిస్ ఈస్ వేర్ ఐ లీవ్ యూ టుడే. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డ్రాప్ మీ అ కామెంట్ బిలో. నేను ఎవ్రీ వీడియో ఒక కామెంట్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. సో here is the comment of the week, and that is it for this video guys. Bye bye, see you in my next video. Bye.
ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హై @theRoches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.